నేను మా అక్క వాళ్ళతో కలిసి వద్దాం అనుకున్నా ఇక్కడికి. కానీ వాళ్ళు వచ్చేలోపు లేట్ అవుతుందని నేనైతే బస్కి వచ్చేసిన. ఇంకా వాళ్ళు ఇప్పుడు వచ్చిర్రు. ఇక ఇక్కడనేమో మా ఖర్చ లేచింది. ఇక లేచే వరకు వాళ్ళ అన్నయ్య వచ్చిండు, అన్నయ్యతో ఆడుతుంది. పేరుకే అన్న చెల్లెలు కానీ కలిసేది ఎప్పుడుకో 1 ఇయర్కి ఒక్కసారి కలుస్తారు. ఇక మేమైతే హల్దీ డెకరేషన్ ఇక కంప్లీట్ అయిపోతుంది కదా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇక రెడీ అయిదామని చెప్పి పాలు తాగినాక రెడీ అయ్యేసి కిందికి పోదాము అని అనుకున్నాము. ఆకర్ష అయితే లేచిన తర్వాత దాని ఆట దానిది. ఇక లిఫ్ట్ అయితే అది ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తుంది ఇక్కడ కాబట్టి అది మీదికి కిందికి పోతుంది, ఏంది అనుకుంటుందో ఏమో. అప్పటి నుంచి చూస్తుంది. అందులో వెళ్దాం అంటుంది. ఇక ఊరికే వెళ్దాం అంటుంది కదా అని మా పిన్ని అయితే ఆకర్షణ తీసుకొని కిందికి వెళ్ళింది. ఇక కింద మా తమ్ముడు ఉన్నాడు. ఆకర్ష పైనుంచి చూసి మామ అంటుంది. అందుకే పిన్ని ఆకర్షణ తీసుకొని కిందికి వెళ్ళింది. ఇక వాళ్ళు వెళ్ళారు కదా పైన, నేను ఒక్కదాన్ని ఏం చేయాలని నేను ఈయన కిందికి వెళ్ళిన. ఇక డెకరేషన్ ఎట్లయితుందో చూద్దాము అని ఇక్కడ ఉన్నాను. డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. డెకరేషన్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, బాగుందా లేదా. ఇక నేనైతే పైకి వెళ్ళి ఇదిగో ఇట్లా మా ఆకర్ష వాయిస్ ఓవర్ ఇస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది. ఇక నేను పైకి వెళ్దాం. ఏంది నానా, ఒక్క నిమిషం ఆగు బేటా. ఫ్రెండ్స్ ఇక మేమైతే పైకి వచ్చేసినాము. వచ్చిన తర్వాత మా తమ్ముడికి హాస్టల్ నుండి అయితే వచ్చేసిండు. ఇక ఇంకేముంది, డెకరేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడైతే రెడీ అయ్యి కిందికి వెళ్తాము. ఓకే ఫ్రెండ్స్, హల్దీ వీడియో పెడతాను నెక్స్ట్ చూడండి.